గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వెలిగొండ రెండో సొరంగం తవ్వకం పనులు ప్రారంభం. జననాయకుడు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న. ఏపీ మైనింగ్ కు జాతీయ అవార్డు. ఫ్యూచర్ స్కిల్స్ అమలుకు ప్రత్యేక విభాగం. నియోజకవర్గ స్థాయిలో ఆడుదామాంధ్ర పోటీలు. మీ ఓటుని సరిచూసుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం. అక్రమాలు లేని ఎన్నికల నిర్వహణకు SMS. విద్యార్థి వీసాలలో కెనడా భారీ కోత. 30న కోవిడ్ అమరవైద్యుల దినోత్సవం. ఒత్తైన కురులకు కొబ్బరి పాలు. అమ్మాయి ఆరోగ్యానికి ఈ 7 పరీక్షలు తప్పనిసరి. ఈరోజు వార్తలను చూద్దాం. వెలిగొండ రెండో సొరంగం తవ్వకం పనులు ప్రారంభం. ప్రకాశం జిల్లా డోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు 2 టన్నెల్స్ తవ్వకం పనులను జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ 7 డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కుల నీరు తరలించేలా కొల్లంవాగు కుడివైపునున్న కొండను తొలిచి 2 సొరంగాలు తవ్వి నల్లమల పర్వత శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలిగొండ శ్రేణుల్లో సుంకేసుల, కాకర్ల, గొట్టిపడేల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాలను కలుపుతూ డ్యాంలను నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వ చేసేలా నల్లమల సాగర్ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంటోంది. అతి తక్కువ వ్యయంతో ఇన్ని టీఎంసీలు నిల్వ చేసేలా నల్లమల సాగర్ను నిర్మించడాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కిలోమీటర్ల పొడవున తవ్విన 2 సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. ఈ 2 సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. జననాయకుడు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న. స్వాతంత్ర సమరయోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. నేడు ఆయన 100వ జయంతి. ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఈ ప్రకటన చేశారు. జననాయకుడిగా అందరికీ సుపరిచితుడైన ఠాకూర్ బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఈయన 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించడం జరిగింది. మీ ఓటును సరిచూసుకోండి. తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్ దానిని ఆన్లైన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచింది. జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే సరిచూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ జాబితాలో మీ ఓటు లేకపోతే ఫారం 6ని పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతినిస్తామని ఎన్నికల సంఘం తెలియజేసింది. మీ ఓటును సంబంధిత పోలింగ్ కేంద్రం బూత్ లెవెల్ అధికారి వద్ద కానీ, స్మార్ట్ ఫోన్ వెబ్సైట్ల ద్వారా కానీ సులభంగా తెలుసుకోవచ్చు. దీనికై https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళితే పైభాగంలో PDF ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ తుది జాబితా 2024పై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం నమోదు చేయాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా PDF ఫైల్స్ వస్తాయి. మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు. అలాగే
https://waterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ను నమోదు చేస్తే జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవచ్చు. అలాగే ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది, సీరియల్ నంబర్ ఎంత తదితర వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఇక గూగుల్ ప్లేస్టోర్లో ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్లైన్ యాప్ కూడా అందుబాటులో ఉంది. 30న కోవిడ్ అమర వైద్యుల దినోత్సవం. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా అమరులైన వైద్యులను స్మరిస్తూ ఈ నెల 30న కోవిడ్ అమర వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయచంద్ర నాయుడు తెలియజేశారు. వైరస్పై పోరాటంలో దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా వైద్యులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారిలో మన రాష్ట్రానికి చెందిన 124 మంది వైద్యులు ఉన్నారని తెలిపారు. ఈ పోరాటంలో వైద్యుల పట్ల ప్రభుత్వం, ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు లేని ఎన్నికల నిర్వహణకు ఈ ఎస్ఎంఎస్. ఏ విధమైన అక్రమాలకు తావు లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న వాటి సమాచారం కేంద్ర, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సులువుగా పంచుకునేందుకు రూపొందించిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎస్ఎంఎస్ను వచ్చే ఎన్నికల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం అధికార బృందం మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, పలు కేంద్ర, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఏపీ మైనింగ్కు జాతీయ అవార్డు. మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. భోపాల్లో మంగళవారం జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకుడు విజి వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సమక్షంలో అవార్డ్ ఆఫ్ అప్రిషియేషన్ను విజి వెంకటరెడ్డికి ప్రహ్లాద్ జోషి ప్రదానం చేశారు. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. ఫ్యూచర్ స్కిల్స్ అమలుకు ప్రత్యేక విభాగం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్న ఫ్యూచర్ స్కిల్స్ బోధన, అమలు కార్యాచరణకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలోని 6790 హైస్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు 8వ తరగతి నుంచి ఐటీ రంగంలో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 10 కోర్సులను ఎంపిక చేశారు. కమిటీ విధి విధానాలను సమన్వయం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగాన్ని మిషన్ డైరెక్టర్గా నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయి. గ్రామ, వార్డ్ సచివాలయం, మండల స్థాయి పోటీలను పూర్తి చేసుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు జట్లు ఉరకలిస్తున్నాయి. ఈ రోజు నుంచి 175 నియోజకవర్గ కేంద్రాలలో పూర్తి స్థాయి ప్రొఫెషనల్ రీతిలో పోటీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఏర్పాట్లు చేసింది. క్రికెట్ క్లబ్ యాప్, ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష వీక్షణం, ప్రత్యక్ష స్కోర్ను తిలకించేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కామెంటరీలను నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ప్రభుత్వం 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులకు 5 క్రీడాంశాల్లో మెగా టోర్నీకి శ్రీకారం చుట్టింది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్లో
నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను ప్రకటించింది. విద్యార్థి వీసాలలో కెనడా భారీ కోత. అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై కెనడా భారీ కోత విధించింది. విద్యార్థులకు ఇళ్ల కొరతను నివారించడం, వ్యవస్థాపరమైన లోపాలను సవరించడమే తమ నూతన విధాన లక్ష్యమని పేర్కొంది. కెనడా ప్రభుత్వ నిర్ణయం భారత్ నుంచి వచ్చే విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. 2024లో కొత్తగా జారీ చేసే విద్యార్థి వీసాలలో 35% వరకు తగ్గుదల ఉంటుందని ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. దీనివల్ల గత ఏడాది సుమారు 5.60 లక్షల విద్యార్థి వీసాలను జారీ చేసిన కెనడా ప్రభుత్వం ఈ ఏడాది 3.64 లక్షల వీసాలకు మాత్రమే ఆమోదం తెలపనుంది. ఈ పరిమితి 2 ఏళ్లు అమల్లో ఉంటుందని మంత్రి తెలియజేశారు. ఒత్తైన కురులకు కొబ్బరి పాలు. తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరి పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఈ కొబ్బరి పాలను తలకు పట్టించి ఇలా చేయడం వల్ల కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు తత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరి పాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అమ్మాయిల ఆరోగ్యానికి ఈ 7 పరీక్షలు తప్పనిసరి. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం. ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలి, అన్ని రంగాలలో ప్రతిభ చూపాలి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందేశాన్ని సాకారం చేయడానికి ఆడపిల్లలకు తప్పనిసరిగా చేయించవలసిన ఆరోగ్య పరీక్షలేమిటో ఇప్పుడు మనం చూద్దాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్. బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. సిబిపి పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత ఉందో లేదో తెలుస్తుంది. ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయో లేవో ఈ సిబిపి పరీక్ష తెలియజేస్తుంది. ఐరన్ ప్రొఫైల్. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. విటమిన్ ప్రొఫైల్ టెస్ట్. ఉత్సాహకరమైన శారీరక ఆరోగ్యానికి విటమిన్లు చాలా కీలకంగా పనిచేస్తాయి. విటమిన్ ప్రొఫైల్ టెస్ట్ల వల్ల విటమిన్ల లోపం ఏదైనా ఉంటే తెలుస్తుంది. విటమిన్ B12 జీవక్రియలకు అత్యంత ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. శరీరంలో డి విటమిన్ లోపం తలెత్తితే ఉదయపు ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మూత్ర పరీక్ష. మైక్రోస్కోప్ ద్వారా చేసే మూత్ర పరీక్ష ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తు కడుపు నొప్పి ఉన్నా, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మంట వంటివి ఉన్నా మూత్ర పరీక్ష తప్పక చేయించాలి. మల పరీక్ష. ఎదిగే వయసు ఆడపిల్లలు మల విసర్జనలో ఇబ్బంది పడుతున్నా, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా మల పరీక్ష చేయించాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుస్తుంది. కంటి పరీక్ష. టీనేజ్ పిల్లలకు హ్రస్వ దృష్టి వచ్చినా, దీర్ఘదృష్టి వచ్చిన పిల్లలు దానిని గుర్తించకనే కంటికి శ్రమ ఇచ్చి రోజువారీ పనులను, చదువును పూర్తి చేస్తుంటారు. అయితే ఈ వయసులో గుర్తించకుండా దృష్టిలోపం కొనసాగితే తర్వాతి కాలంలో కంటి నరాలకు సంబంధించిన వివిధ సమస్యలు వస్తాయి. అందుకే టీనేజ్ పిల్లలకు కంటి పరీక్షలు తప్పనిసరి. హార్మోనల్ వర్కప్ టెస్ట్. ఆడపిల్లల్లో ఈడేరడం ఆలస్యం అవుతుంటే ఈ టెస్ట్ తప్పనిసరి. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, థైరాయిడ్ పనితీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు తెలుస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గంటా రాజీనామా ఆమోదం. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. భారీ డేటా లీక్. చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి.
ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రముఖ వెబ్సైట్ల యూజర్ల వివరాలు ఇందులో ఉన్నాయి. 3 కోనలకు జన్మనిచ్చిన చీతా. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో జ్వాలా అనే చీతా ఈ నెల 20న 3 కోనలకు జన్మనిచ్చింది. శాశ్వత సభ్యత్వం లేకపోవడం అర్ధరహితం. విశ్వ మానవాళిలో అత్యధిక జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడాన్ని కుబేరుడు ఎలన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టాడు. గ్రూప్ 1 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న సర్వీస్ కమిషన్ ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. రవిశాస్త్రికి లైఫ్ టైం అవార్డు. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఈ సీజన్కు గాను షమి, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్లకు అందజేశారు. ఎదురులేని జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో 11వసారి సెమీఫైనల్లోకి. మళ్లీ నంబర్ 1 ర్యాంకులో సాత్విక్, చిరాగ్ జోడీ. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం మళ్లీ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ బిలో భాగంగా సిరియాతో జరిగిన చివరిదైన 3వ లీగ్ మ్యాచ్లో సునీల్ ఛేత్రి నాయకత్వంలోని టీమిండియా 0-1 గోల్ తేడాతో ఓడిపోయింది. అంతర్జాతీయ వుషు ఉత్తమ క్రీడాకారిణిగా రోషిబినా దేవి. భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి సాండా కేటగిరీలో అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం గెలుచుకుంది. మెయిన్ డ్రాకు కిరణ్ జార్జి అర్హత. ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. ఫిబ్రవరి 23 నుంచి WPL, వచ్చే నెల 23 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ 2వ సీజన్ జరగనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.